సావు నోట్లో తలకాయ పెట్టి చావు దాకా వెళ్ళొచ్చినటువంటి కేసీఆర్ గారి మరణం చూస్తే కానీ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అనే నినాదంతోనే కదా నీ కాంగ్రెస్ పార్టీ రేపు కూలిపోయే పార్టీ. మీకు నిజంగానే ఆత్మాభిమానం, మీకు నిజంగానే మీలో మానవత్వం అనేది ఉన్నట్లయితే ఇంతమంది బిడ్డల్ని పొట్టన పెట్టుకునేటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? నిర్మాణం కాళేశ్వరం అని చెప్పింది, కానీ ఈ మూర్ఖులకు అది ఎందుకు కనబడతలేదో నాకు అర్థమైతలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అవతరణ దినోత్సవం నాడు తన ప్రసంగంలో ఎక్కడ కూడా జై తెలంగాణ అనే నినాదాన్ని చేయకపోవడము అది సిగ్గుచేటు. అసలు తెలంగాణలో ఉండడానికి అర్హుడే కాదు. ఆనాడు ఉద్యమ సమయంలో ఉద్యమకారుల పైన తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి ఆయన ఒక పిట్టల దొరగా చంద్రబాబు నాయుడికి కోవటుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ తెలంగాణ అనే నినాదాన్ని చెప్పలేకపోవడం అనేది చాలా సిగ్గుసేటుగా మేము చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని, తెలంగాణకి రాష్ట్రానికి పట్టిన దరిద్రమే కాంగ్రెస్. ఒకవేళ అదే నిజమైతే 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెసే కదా. మరి ఆనాడు ఎందుకు ఇవ్వలేదు? మీ పార్టీ నుంచే ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? 359 మంది విద్యార్థుల బలిదానాలను చూసి ఆనాడే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వలేదు? మేము ఇచ్చినామని చెప్పుకునబడుతున్నటువంటి మీరు మేము కొట్లాడినామని ఎందుకు చెప్తలేరు? మేము కొట్లాడితే మీరు ఇచ్చారని ఎందుకు చెప్తలేరు? మరి భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి పార్టీగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్తున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరని అంటున్నామా, మనం తెచ్చుకున్నామని అంటున్నామా భారతదేశానికి స్వతంత్రం? ఆ కోణంలో దాన్ని చూసినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా టీఆర్ఎస్ ఒక సమితి ఏర్పడి ఇది కొట్లాడి తెచ్చుకున్న దాన్ని మాత్రం మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను అదే అడుగుతున్నా. ఇచ్చిందని మరి మేము అడుగుతున్నది అదే. మీరు ఇచ్చినామని చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము తెలంగాణని మేము ఇచ్చినామని చెప్తున్నారు కదా. దాన్ని నేను అందుకే అడుగుతున్నా. మీరు ఇచ్చేదే అయితే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తొలి దశ ఉద్యమంలో ఎందుకు ఇవ్వలేరని అడుగుతున్నా. ఆ రోజు మీకు 359 మంది విద్యార్థుల బలిదానాలు ఎందుకు కనవలేవని అడుగుతున్నా. మలిదశ ఉద్యమం చేసేదాకా పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. మరి మలిదశ ఉద్యమంలో కూడా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, అమరులైనటువంటి వాళ్ళ యొక్క ఆత్మఘోషలు మీకు కనబడలేవా? మరి ఇవన్నీ జరుగుతుంటే ఒక సిరిపురం యాదయ్య, ఒక శ్రీకాంతచారి, ఒక గోపాల్ రెడ్డి, ఇలాంటి ఎంతో మంది అమరులు వాళ్ళందరూ కూడా బలైపోతున్నప్పుడు అప్పుడెందుకు మీకు కనబడలేదు? మరి ఒకరి మరణంతోనే మీరు ఎందుకు చలించలేదు? అప్పుడు వెంటనే తెలంగాణ డిక్లరేషన్ ఎందుకు చేయలేదు? మరి ఆనాడు తెలంగాణ ఆకాంక్షలను మూటగట్టుకొని సావు నోట్లో తలకాయ పెట్టి చావు దాకా వెళ్ళొచ్చినటువంటి కేసీఆర్ గారి మరణం చూస్తే కానీ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అనే నినాదంతోనే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధ్యమైంది. మరి ఇవన్నీ మీకు ఆనాడు ఎందుకు కనవలేవు? అదే నిజమైతే మేము ఇచ్చినామని చెప్పుకున్నటువంటి మీరే నిజమైతే మీకు నిజంగానే ఆత్మాభిమానం, మీకు నిజంగానే మీలో మానవత్వం అనేది ఉన్నట్లయితే ఇంతమంది బిడ్డల్ని పొట్టన పెట్టుకునేటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉండాల్సింది కదా. ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఒక అద్భుతమైన మానవ నిర్మాణం ఏదైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అది కాళేశ్వరం. ఏ మూర్ఖులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళేశ్వరం నిర్మాణం అనేటువంటిది ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ రోజు మానవ నిర్మితమైనటువంటి అది అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగిందంటే అది ఒక తెలంగాణకే గర్వకారణం. దాన్ని చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలు దాని మీద స్టడీ చేసినటువంటి ప్రపంచ దేశాలు కూడా దాన్ని కొనియాడబడినాయి. సుప్రీంకోర్టే స్వయంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళే తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చుతునక ఒక గొప్ప నిర్మాణం కాళేశ్వరం అని చెప్పింది. కానీ ఈ మూర్ఖులకు అది ఎందుకు కనబడతలేదో నాకు అర్థమైతలేదు. కేవలం ఆయన మీద ఒక దుమ్మెత్తి పోయాలి, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలి, ఆయన ఎట్లనన్నా మొత్తం కేసీఆర్ అనేటువంటి పదమే ఉండొద్దు తెలంగాణలో అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆయనకు నోటీసులు పంపించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు కాళేశ్వరం కూలేశ్వరం ఏంటంటే నేనంటున్నా నీ కాంగ్రెస్ పార్టీ రేపు కూలిపోయే పార్టీ. కాళేశ్వరం కూలదు. కాళేశ్వరం కూలేదే అయితే నిర్మించిన తర్వాత వచ్చినటువంటి 2022 భయంకరమైన వరదలకు కొట్టుకపోవాలి. మరి కొట్టుకపోలేదు కదా, అంతే బలంగా ఉంది కదా. ఒక మేడిగడ్డలో ఉన్నటువంటి 7th దాంట్లో ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక 2-3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. నిర్మాణం చేసుకోలేమా? దాని ఏదన్నా పునర్నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం మనకు లేదా? రిపేర్ చేసుకోమా? మన ఇంటి నిర్మాణానికి ఏదైనా వస్తే మనం రిపేర్లు చేసుకోమా? మరి ఇదెందుకు రిపేర్ చేయొద్దు? కేవలం కుట్రపూరితమైన ఆలోచనతో కదా ఈ రోజు 20 లక్షల ఎకరాలు ఎండబెట్టినావు. మేడిగడ్డలో ఈ రోజు నీళ్ళనే ఉండుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా నువ్వు అన్ని డ్యామ్లను చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని డ్యామ్లను చెరువులను నింపినట్లయితే ఈ రోజు ఇంకా అద్భుతమైన పంట వండేది కదా. ఈ రోజు 1,32,00,000 ఎకరాలు తెలంగాణలో సస్యశ్యామలం అవుతున్నాయని అంటే అది కేసీఆర్ అందించిన నీళ్ళతోని కాదా? కాళేశ్వరం నీళ్ళ యొక్క గొప్పతనం కాదా? మరి ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి మొదలు పెడితే మిడ్మానేరు నుంచి చివరి వరకు ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట, కోదాడ,
ఆ ప్రాంతాలలో ఖమ్మం ప్రాంతంలో కొత్తగూడెం వరకు ఉన్నటువంటి అన్ని రకాల జలాశయాలకు సీతారామ ప్రాజెక్టు వరకు కేసీఆర్ జలాలు కాళేశ్వరం జలాలు పోతున్నాయి. ఆవిడ మీద ఆధారపడి పంటలు పండించుకున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు లేరా, కాంగ్రెస్ లో నాయకులు లేరా, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ భూములు లేవా, వాళ్ళ భూములలో కాళేశ్వరం నీళ్లు రావట్లేవా? మరి ఇదెందుకు మీ కళ్ళకు కనబడతలేదు? దీని ఎందుకు చూడట్లేదు మీరు? మళ్ళీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ తోటి పొత్తు ఉండదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎటువంటి డౌటే లేదు. వచ్చే 2028 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 85 నుంచి 90 స్థానాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా ఒంటరిగా ఎవ్వరి సపోర్టు లేకుండా మేము గెలవబోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తుకు, తెలంగాణ నిర్మాణానికి, తెలంగాణ స్వర్ణ యుగానికి ఎప్పటికైనా శ్రీరామ లక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, ప్రతి ఒక్క ప్రజలు దానిని విశ్వసించాలి. ఏదో అప్పటి పూర్తికి ఇచ్చినటువంటి అసత్య ప్రచారమైనటువంటి అబద్ధపు హామీలు, మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి జనాల్ని మభ్యపెట్టిరు. ఎలక్షన్ టైంలో కేసీఆర్ గారు 10,000 ఇస్తుంటే మేము 15,000 ఇస్తామని, 2,000 ఇస్తుంటే 4,000 ఇస్తామని, 400కి 500కి సిలిండర్లు ఇస్తామని అనేక రకాల మోసపూరిత. జనాలకి ఏం తెలుసండి, ఎవరో ఒక రూపాయి ఎక్కువ ఇస్తామని అంటే అలా వైపు మొగ్గు చూపుతారు. అరే వచ్చే ఎట్లాగో కేసీఆర్ ఉన్నాయి, ఎట్లాగో వస్తున్నాయి, అవి కాకుండా ఇంకా అదనంగా వస్తే ఎందుకు తీసుకోవద్దని ఆలోచనతో పోయిరు. కానీ ఇట్లా మోసపోతాం, ఇట్లా గోసపడతాం, ఇట్లా మేము నాశనం అయిపోతాం అని తెలియదు. మరి 15,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అక్కడ దాకా పక్కన పెడితే నిన్న మొన్న ప్రకటించిన రాజీవ్ వికాసం మేము ఇస్తాం, అప్లై చేసుకోరు అని అన్నారు. మరి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది, దాదాపు 4,50,000 మంది రాజీవ్ వికాసం చేసుకున్నారు. 2వ తేదీ నాడు మేము ప్రకటిస్తున్నాం, మీకు అకౌంట్లలో పడిపోతాయని చెప్పారు. 2వ తేదీ రాగానే ఆయనతో దాన్ని విరమించుకున్నారు. ఇది కాంగ్రెస్ పాలకుల యొక్క. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవిత బీజేపీ వల్ల బాణమే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని అనుకుంటే అనేక సందర్భాలలో కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆడ మోడీని బోడీ అని తిట్టి వాళ్ళని విమర్శించి ఎక్కడ కూడా ఏనాడు కూడా మేము చావనైనా చేస్తాం, మా సంపద మేమే సృష్టించుకుంటాం, కానీ మీరు ఇవ్వకపోతే మీ దగ్గర చెయ్యి మాత్రం దాచమని చెప్పి ఆ రోజు కరాఖండిగా చెప్పినటువంటి దమ్మున నాయకులు కదా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు. మరి ఈ రోజు వాళ్ళకి అదే దుర్గతి పడుతుంది అని అనుకుంటే మళ్ళా పునర్నిర్మాణం ఎట్లా చేసుకురావాలా, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఎట్లా శ్రీరామ రక్ష అవ్వాలనే కోణంలో కేసీఆర్ గారు ఆలోచన చేస్తారు తప్ప ఇంకో వెళ్ళి జాతీయ పార్టీలలో కలిసే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ జాతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే పరిస్థితి వస్తే కనుక ఈ తెలంగాణ ప్రజల యొక్క పూర్తి నమ్మకాన్ని పార్టీ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా జాతీయ పార్టీలు ఎప్పుడైనా సరే ప్రాంతీయ పార్టీలను అనగదొక్కి ఇక్కడ ఉన్నటువంటి సంపదను వేరే వేరే రాష్ట్రాలకు దోసుకుపోవాలని చూస్తాయి. నేనేమంటున్నానంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ సంపదను సృష్టించడానికి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. జాతీయ పార్టీల యొక్క అవసరం మాకు లేదు. తెలంగాణ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలను వాళ్ళే సృష్టించి మాకు సంపదను ఇవ్వగలుగుతారు. దరిద్రమైనటువంటి పాలన ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా దాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. రైతుల నోట్ల మట్టి కొట్టిరు, వితంతువులు పెన్షన్దారుల నోట్లలో మట్టి కొట్టిరు. 4,000 ఇస్తామని చెప్పి 16 నెలలు గడిచిపోతున్నా అవే 2,000 ఇస్తున్నారు. అదే కేసీఆర్ ఇచ్చేది ఇస్తున్నారు. ఆసుపత్రులలో ఉన్నటువంటి కేటీఆర్ కిట్లను బంద్ చేసిర్రు. రైతు బీమా ఉనికే లేదు. రైతు బంధు ఇస్తామని 3 పంటలు ఎగ్గొట్టారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మోసపూరితమై కుట్రమైనటువంటి కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, అదొక శని. కాబట్టి ఇక మీదట కాంగ్రెస్ పాలన వద్దురా బాబు, కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి ఈ రోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో